జిల్లా అక్రమంగా మద్యం తరలిస్తున్నటువంటి వారిపై ఎమిగనూరు సెబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సెబ్ సిఐ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మంత్రాలయం మండలం రాంపురం గ్రామం సమీపంలోని అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారుగా 1,20,000 విలువ చేసే 1,152 కర్ణాటక ట్రేటా మద్యం ప్యాకెట్లను 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లుగా 2 నిందితులను రిమాండ్కు పంపడం జరిగింది. సెబ్ సిఐ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీపం వస్తున్నటువంటి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్కు సంబంధించి మన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు, కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళందరి ఆదేశాల మేరకు మేము నిన్న ఈరోజు గస్తీ చేపట్టడం జరిగింది. నిన్నటి రోజున మాధవరం చెక్ పోస్ట్ దగ్గర చిన్న తుంబలం గ్రామానికి చెందినటువంటి వడ్డే నాగరాజు అనే వ్యక్తి దగ్గర 2 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అలాగే ఈరోజు తెల్లవారుజామున మేము రెక్కీ నిర్వహిస్తుండగా రాంపురం దగ్గర ఒక 2 వ్యక్తులను చిన్నభూంపల్లి గ్రామము కోసిగి మండలానికి చెందినటువంటి 2 వ్యక్తులను ఒక 2 మోటార్ సైకిళ్ళు ఒక 10 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టడం జరిగింది. ఈ 2 కేసుల్లో పట్టుబడిన మొత్తం మద్యం విలువ మోటార్ సైకిళ్లతో కలిపి 1,23,000 ఉంటుంది. ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఎవరైనా అక్రమ మద్యానికి పాల్పడుతున్నట్లు మాకు సమాచారం తెలియజేసినచో మేము తప్పకుండా వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోగలమని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవరెడ్డి, ఎస్సీబీసీఐ ఇన్ఛార్జ్, ఎస్సీబీసీఐ ఎమ్మిగనూరు.